నాగార్జున సాగర్ విజయవిహార్లో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన వరుణయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం వరకు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండేలా ఆదేశించినట్లు తెలిపారు. సమృద్దిగా వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని, చెరువులు కుంటలు నిండుకుండలా మారాలని ఆకాంక్షించారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు అండ్ అట్లాగే ప్రధానమైనటువంటి అర్చకులు వారి యొక్క అండ్ వాళ్ళతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల నుంచి కూడా అర్చకులు ఇక్కడికి వచ్చి మనకు 10th ఆగస్టు రోజున ఉదయం 4 గంటలకి ఇక్కడ మనకు వరుణయాగం అనేది చేపట్టడానికి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా ఈ యాగం అనేది అత్యంత మంత్రోచ్చారణ మధ్య సాగుతుంది. సో దీని ద్వారా మనకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజల క్షేమం కోరుకోవాలని చెప్పి ఏదైతే సంకల్పం ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది.